టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించిన వార్తలు గత 15 రోజుల్లో విస్తృతంగా తెలుగు మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అమిత్ షాను కలిసి వచ్చిన చంద్రబాబు 15 రోజులుగా పూర్తిగా మౌనవ్రతం దాల్చారు. అమిత్ షా ఎలాంటి ప్రపోజల్ ఇచ్చారో ఆ ప్రపోజల్కి ఈయన అంగీకారం తెలిపారో లేదో, తెలపడానికి తటపటాయిస్తున్నారో, లేదా వాళ్ళని మరింతగా కన్విన్స్ చేయగలనని భావిస్తున్నారో తెలియదు, కానీ పూర్తిగా మౌనంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్తో కూడా ఆయన ఎలాంటి చర్చలు జరపలేదు. కానీ తమ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నట్టుగా, పొత్తు ఉన్నట్టుగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అమిత్ షాని కలిసింది. ఆయన దీనికి సంబంధించి ఆయనకి ఎలాంటి సూచన చేయలేదు. ఆయన 175 నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి మాత్రం ఆయన చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు ఆమె ఏలూరులో జరుగుతున్న బీజేపీ బూత్ స్థాయి కమిటీ మీటింగులకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ ఇంకా స్టిల్ నడుస్తుంది. ఏమిటో ఎవరికి అర్థం కాని స్థితి ఇంకా నెలకొని ఉంది.